మూడు ముక్కలు. ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి, అసంపూర్తిగానే పనులు, ఆపై నాణ్యత లోపాలు. చూడండి ఎంతకాలం అయింది ఇది? 4 లక్షలతో నిర్మించారంట ఈ రోడ్డు. 2023-24 సంవత్సరం కూడా కాలేదురా బాబు. ఎవడరా నాయన ఈ కాంట్రాక్టర్? సిమెంట్ తక్కువగా, కంకర ఇసుకను ఎక్కువగా ఉపయోగించడంతో నెలలు తిరగకుండా రోడ్లపై గుంతలు పడుతున్నాయి. దెబ్బతిన్న కొన్ని చోట్ల సిమెంటు తారు పూసి కప్పుచ్చుతున్నారు. కనీసం 28 రోజుల పాటు రోజు రహదారి నీళ్లతో తడపాల్సి ఉండగా 1-2 రోజులతో ముగించేస్తున్నారు. అసలు రోడ్డు వేసినట్టుందా? 4 లక్షలు ఖర్చు పెట్టేశారంట. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఉపాధి హామీ పథకం చక్కటి వనరు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంతో అధికార యంత్రాంగం విఫలమవుతుంది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాల వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో నిధులు కేటాయిస్తుంటే 10 కాలాలు నిలవాల్సిన నిర్మాణాలు నాణ్యత లోపాలు దర్శనమిస్తున్నాయి. పల్లె ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడాల్సిన సీసీ రోడ్లు ఏడాది తిరగకుండానే నెర్రల వారి గుంతలు పడుతున్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలు నిర్మిస్తున్న ఈ పనుల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తి అవటం లేదు. పూర్తయిన మన్నిగ్గొనటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 65% మించి పనులు సాగలేదంట. ఇదిగో చూడండి ఎట్లా ఉన్నాయి రోడ్లు ఇవన్నీ. అది ఎందుకు ఏంటంటే ప్రజాప్రతినిధులే దీనికి కాంట్రాక్టర్లు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లుగా ఉండి తూతు మంత్రంగా పనులు చేస్తున్నారు. వేసిన రోడ్లనే బిల్లు కోసం మళ్ళీ వేస్తున్నారంట వీళ్ళు. 2 ఏళ్ల పనులు 65%. డబ్బులు మాత్రం లక్షలు తీసుకుంటున్నారు, పనులు మాత్రం జరగట్ల. పగుళ్ళు, కంకర తేలి కనిపిస్తున్న ఈ సీసీ రోడ్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో ఉన్నది. గత ఏడాది 25 లక్షలతో 550 మీటర్ల పొడవును దీన్ని నిర్మిస్తే 6 నెలలకే పగుళ్లు తేలాయి. మహబూబాబాద్ జిల్లా 2022-23లో చాలా రోడ్లు ఇలానే నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. ఈ జిల్లాలో ఉపాధి హామీ కింద 55.20 కోట్లతో 125 సీసీ రోడ్లు మంజూరు కాగా 895 మాత్రమే పూర్తయ్యాయి. 80% పనులు పురోగతిలో ఉండగా 50 చోట్ల అసలు పనులే ప్రారంభం కాలేదంట. కానీ బిల్లు పెట్టుకుంటారు అక్కడ. 10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు అడుక్కో గుంతగా అధ్వానంగా తయారైంది. 10 లక్షలతో వేసారంటండి ఈ సీసీ రోడ్డు. చూడండి దారుణంగా ఉందా కదా అసలు పరిస్థితి. అడిగేవాడు ఎవడున్నాడు వీళ్ళని, వీళ్ళ ఇష్టం.